ఒక్కసారి మా గురువర్యులు డి శ్రీనివాస్ గారిని స్మరించుకోవాల్సిన అవసరం. నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్తాను, నాకు రాజకీయంగా మొట్టమొదటి ఓనమాలు నేర్పించింది స్వర్గీయ డి శ్రీనివాస్ గారే. నేను కరాటే మాస్టర్గా ఉన్న రోజుల్లో నన్ను బలవంతంగా పిలిచి జిల్లా ఎన్ఎస్వి అధ్యక్షుడిగా కావాలి, నువ్వు చేయగలుగుతావని నేను ఒప్పుకోకుంటే కూడా ఆర్డర్ తీసుకొచ్చి నా చేతిన పెట్టినటువంటి మా గురువు గారు డి శ్రీనివాస్ గారు. మా మిత్రుడు గడు గంగాధర్ ఇక్కడ ఉన్నారు, తాయిర్బిన్ అమ్దాన్ గారు ఉన్నారు. ఆ రోజున పరిస్థితి, ఆయన 83లో పోటీ చేసినప్పుడు ఓడిపోయిన తర్వాత ఒక యాక్టివ్ లీడర్గా నిజామాబాద్లో చలామణి అవుతున్నప్పుడు మేమందరం కూడా వారితో పాటు బాసటగా ఉన్నటువంటి పరిస్థితి. ఇంత తొందరగా వారిని భగవంతుడు తీసుకెళ్తారు అనుకోలేదు. డి శ్రీనివాస్ మరణం అందరికీ ఆశ్చర్యమే. మిత్రులారా, ఒకటి మాత్రం వాస్తవం, నాకు ఇవాళ ఎవరో ఖమ్మం నుంచి ఫోన్ చేశారు, ఒక మాజీ ఎమ్మెల్యే. నేను డిసిసి అధ్యక్షుల కమిటీ చూశాను, 17 మంది బీసీలు ఉన్నారు 36లో. మీరు డి శ్రీనివాస్ నిజమైన శిష్యుడు అనిపించుకున్నారనే మాట చెప్పినారు. అంటే బీసీల పట్ల వారికి ఉన్నటువంటి కమిట్మెంట్, తాను నవ్వక ఎవరు నొప్పియక బీసీల కోసం కార్యక్రమాలు చేసుకుంటూ పోయినాడు. ఆనాడు మున్నూరు కాపు కులంలో పుట్టి నిజామాబాద్ అధ్యక్ష పదవులు ఉండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నప్పుడు బీసీల ఐక్యత కోసం, బీసీల అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి నాయకుడు డి శ్రీనివాస్ గారు. వేరువేరుగా ఉంటే 2%, 3%, 4% లెక్కేస్తారు. ఒకటిగా ఉంటే 56%గా ఉంటామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కారణం, ఇలా బీసీల్లో ఐక్యత వస్తూ ఉంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ దేశ చరిత్రలో ఎప్పుడు కాని, స్వాతంత్రం ఎక్కడ కాని చరిత్రాత్మక నిర్ణయం 42% రిజర్వేషన్ ఇస్తూ శాసనసభ 2 చట్టాలు చేయడం. నేను పిసిసి కమిటీ వేస్తే 70% పైగా ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనార్టీలకు ఇచ్చినాం. ఇలా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల్లో కూడా దాదాపు 75% ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చాం. ఇవ్వడానికి దోహదపడింది రేవంత్ రెడ్డి గారు. ఒక రెడ్డి బిడ్డ అయి ఉండి కూడా బీసీల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నాడు కాబట్టే ఇవాళ రిజర్వేషన్లు చేయగలిగినాం. పీసీసీలో కానీ, డీసీసీ కమిటీలో కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సముచిత స్థానం ఇవ్వగలిగినాం. నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను, మనం ఐక్యం కావాలనుకున్నప్పుడు, అన్ని కులాలు ఐక్యంగా ఉండాలనుకున్నప్పుడు మున్నూరు కాపు కులంతోనే మొదలవ్వాలి ఈ కార్యక్రమం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ రకంగా మున్నూరు కాపు బిడ్డల్ని పిసిసి అధ్యక్షుడిగా చేసినటువంటి సందర్భాలు కూడా రాష్ట్ర కాంగ్రెస్లో ఉన్నాయి. ఇలా పిసిసి కమిటీలో పొన్న లక్ష్మయ్య గారు కూడా, ఇలా పిసిసి కమిటీలో జిల్లా నుంచి రాంభూపాల్కి ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చినాం. నిన్న డిక్లేర్ అయిన డీసీలో పట్టణానికి బొబ్బులి రామకృష్ణ మున్నూరు కాపు బిడ్డకి పట్టణ అధ్యక్ష పదవి ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపులతో ఉన్న సందర్భం ఏళ్ల తరబడి నడుస్తున్నటువంటి సందర్భం. ఇది కొనసాగుతుంది, ముందు కూడా కొనసాగుతుంది. ప్రతి మున్నూరు కాపు బిడ్డ అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్న మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మనకు మధ్య ఉన్నా లేకున్నా వారి యొక్క ఆశయాన్ని, ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ బడుగుల యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, నిజామాబాద్ జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలన్న తపన ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ ఉంది. ఒక మార్కు యావత్ తెలంగాణలో నిజామాబాద్ జిల్లా ఒక మేటి జిల్లాగా తీర్చిదిద్దేందుకు మా వంతు కృషి
ఉంటుంది అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ నూతనంగా అధ్యక్షుడు సంజయ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. భవిష్యత్తులో మున్నూరు కాపుల యొక్క అభివృద్ధి కోసం నువ్వు పాటుపడాలని, నీతో పాటు మేము ఉంటామని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కేవలం డి శ్రీనివాస్ గారు మేము ఎటువంటి ఫ్రెండ్షిప్ ఉంటుందో మరి ఇప్పుడే ఆ రోజుల్లో నేను కానీ శ్రీనివాస్ కానీ వాళ్ళు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశాడు. ఇక్కడ ఏది మనకు అవకాశం ఉంటే అది వదలకుండా నేనేమో అక్కడ 22 కోట్లతో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేశాను. ఆ తర్వాత ఈ 10 yearsలో దాన్ని ఎటువంటి పని చేపట్టకుండా కేవలం బొబ్బలు కలుపుతున్నారే. దాన్ని మరి మొన్ననే నేను కానీ మహేష్ గౌడ్ గారు కానీ మిత్రుడు షబీరల్ గారు కానీ భూపతి రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిజామాబాద్ డిస్టిక్లో ఈ ప్రాసెస్ చేయాలి, 45,000 కనెక్షన్స్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో చేపట్టాం. ఇది రాజకీయం, నేను ఎక్కువ మాట్లాడకుండా. అదేవిధంగా సంజయ్ పెద్ద కుమారుడు, మరి సంజయ్ చదివించేటప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే గొప్ప చెప్పుకుంటున్నాను కాదు, అంటే శ్రీనివాస్ గారు మేము ఎట్లా మిత్రుడు అని చెప్తా. సంజయ్ని డాక్టర్ చదివించాడు శ్రీనివాస్. మా మున్నూరు కాపు ప్రజలు రేపు రాబోయే భవిష్యత్తులో ఎలక్షన్లో ఈజీగా తీసుకోకుండా ఎలక్షన్లో ఓట్లు ఎటంటే వేస్తే 10 ఏళ్ళు ఏమైందో చూసాం. ఎంత బాకీలు తెచ్చారు, మన ఫ్యూచర్ పిల్లల్ని ఎంత జడగొట్టారు. భవిష్యత్తులో కూడా మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఫీజులన్నీ ఎస్సీ ఎస్టీ బీచ్లకు అన్ని ఇచ్చేస్తున్నాం. ఎంత ఇబ్బంది అయినా రైతులకు బోనస్ ఇస్తూ ఉన్నాం, ఇచ్చిన పంట పండిన దానికి కూడా డబ్బులు ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా అన్నీ అయినా ఆ బాకీలు ఇంట్రెస్ట్ అసలు కట్టక ఇబ్బంది అయినా ఏదో ఒకటి చేసుకుంటూ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ రైతులు ప్లస్ మనం అందరం భవిష్యత్తుని ఆలోచించి మరి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. ఎస్, మేమందరం ఎక్కడ సూట్ అయితే అక్కడ వారికి ఏదైనా పదవి కలిగించడానికి ఉన్నాం, అంతేనా ప్రెసిడెంట్ సాబ్? కానీ అందరు మీరు సహకరించుకుంటూ రావాలి, అప్పుడే బాగుపడుతుంది. ఒక్కటి ఆలోచించండి, కాంగ్రెస్ ఉన్నప్పుడే అన్నీ చేసుకున్నాం. లిఫ్ట్ కానీ, మెడికల్ కాలేజీలు కానీ, యూనివర్సిటీలు కానీ. తర్వాత ఏం చేస్తున్నాం? ఇప్పుడు మేమందరం కలిసి మొన్న ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తామే, అగ్రికల్చర్ కాలేజ్ చేస్తామే. ఈ విధంగా మరి 10 ఏళ్ళు ఎందుకు ఇవ్వలే? ఇవన్నీ ఆలోచించుకుంటా చెయ్యండి. తప్పనిసరిగా రేపు భవిష్యత్తులో సంజయ్ని ఏదైనా చేయడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం చెప్తూ మరి ఒకసారి మరి మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై జై మున్నూరు కాపు సంఘం ప్రెసిడెంట్లకు. మరి మా పెద్దన్న డి శ్రీనివాస్ గారి కుమారుడైన సంజయ్ గారు ఈరోజు నిజామాబాద్ జిల్లాకు యునానిమస్గా మున్నూరు కాపు అధ్యక్షుడు అయిన సందర్భంలో ఈ కార్యక్రమానికి సుదర్శన్ రెడ్డి గారు పోయి కాకుండా నీకు గురించి ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయో నేను తప్పనిసరిగా నా పూర్తి సహకారం ఉంటుందని మా సంజయ్ గారికి నేను హామీ ఇస్తున్నాను. మిత్రులారా, నాది కూడా ఒక 2 నిమిషాలు చరిత్ర చెప్తా. ఏ బాబు, ఎందుకు కొడుతున్నారా?
నేను 1985లో సీనన్నకు కూడా టికెట్ వచ్చింది, నాకు కూడా టికెట్ వచ్చింది. నా కామారెడ్డికి వచ్చింది, ఇక్కడ నిజామాబాద్కి వచ్చింది. కానీ రాజశేఖర రెడ్డి గారి పీసీసీ ఉన్నప్పుడు టికెట్లు మారిపోయినాయి. ఇక్కడ తాయర్ బిన్ హమ్దాన్కి వచ్చింది, మా దగ్గర వేరే బిఆర్ మల్లేష్ గారికి వచ్చి మా ఇద్దరు టికెట్ కట్ అయిపోయింది. అప్పుడు నా ఏజ్ ఓన్లీ 26 ఇయర్ ఉంటాయి. దాని తర్వాత నాకు లీడర్ ఎవరు ఢిల్లీకి పిలిపించి నాకు టికెట్ రావడానికి నేను కళలో కూడా ఊహించలేదు. ఢిల్లీ నుంచి నా ఫోన్ వచ్చి నా మిత్రుడు సుధీర్ కుమార్ అంటే వాళ్ళ తండ్రి పి శివశంకర్ అంటే మున్నూరు కాపుకు రాష్ట్రానికే కాకుండా బీసీలో దేశానికి నాయకుడు. ఆయన శివశంకర్ గారు సుధీర్ ద్వారా ఫోన్ చేసి నువ్వు రా ఎమ్మెల్యే పోటీ చేస్తావా అన్నారు. అమ్మా నాతోనే ఎక్కడైతే సార్ పోటీ ఎమ్మెల్యే అన్నా. నోనా కూర్చుని అవుతా చావు టికెట్ కుదేరే ఆపు అన్నారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సరే టికెట్ మారిపోయింది. కానీ దాని తర్వాత అసలు ఢిల్లీకు తోలుకోపోయి ఢిల్లీ వరకు నా గుర్తింపు తీసుకొచ్చింది నా రాజకీయ గురు పి శివశంకర్ మునూర్ కాపు. అందు గురించి ఆ జమాన్ నుంచి ఈ జమాన్ వరకు నా సంబంధాలు చాలా ఉన్నాయి. మరి ఇంకా ఎక్కువ చెప్పకుండా నేను వచ్చిన తర్వాత మన శివాజీ నగర్లో మునూర్ కాపుకు 38 lakhs ఇచ్చినాను. కొన్ని సంఘాలకు ఒక 35 లక్షలు ఇచ్చినాను. అది వెరీ స్మాల్ అమౌంట్. ఏదో కార్యక్రమానికి సంజయ్ గారు వాళ్ళతో 24 సంఘాలు అధ్యక్షులు వచ్చినా నేను అనకుండా గవర్నమెంట్ ఫండ్స్ కానీ మా ఫండ్స్ కానీ ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా దానికి తప్పనిసరిగా మా మునూర్ కాపు సోదరులతో మేమందరం ఉంటాము. కాంగ్రెస్ పార్టీ అంటేనే మీతో కంపల్సరీగా అన్ని విధంగా మీ డెవలప్మెంట్లో ఉంటానని చెప్తూ సెలవు తీసుకుంటూ మరొకసారి సంజయ్ గారికి నేను మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు ఇస్తున్నాను. మై పూరి दिल व जान के साथ संजय पूरे दिल व जान के साथ तुम्हें आशीर्वाद भी दे रहा हूं और दुआ करता हूं कि तुम और अच्छे तरक्की करे. खुदा हाफिज़, जय हिंद. మా నాన్నగారి మీద ఉన్నటువంటి అభిమానానికి నా మీద ఉన్నటువంటి ప్రేమను మీరు ఇంత గొప్పగా చూపించినందుకు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆలస్యం అయినందుకు సభాముఖంగా మీ అందరికీ నేను క్షమాపణ కోరుకుంటూ అతి త్వరలో పెద్దల ప్రసంగం కాగానే ఈ సభ ముగిద్దామని చాలా పక్క జిల్లాల నుండి ఈ జిల్లాల నుంచి మారుమూల గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి మున్నూరు కాపు సోదరులకు సోదరిమణులకు కులాలకు మతాలకు అతీతంగా కూడా నాకు ప్రేమ చూపించినటువంటి నా యూత్ సభ్యులకు అందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.